కరెక్ట్. సోహబుద్దీన్ ని హైదరాబాద్ లో చంపించారు. చంపిన వ్యక్తి నయీంతో పని అయిపోయింది కాబట్టి కేసీఆర్ కి చెప్పి ఫేక్ ఎన్కౌంటర్ లో నయీం ని చంపించాడు అమిత్ షా. కరెక్ట్. ఎందుకంటే నయీం బతుకుంటే ఇవన్నీ ఏదో ఒక రోజు బయటపడతాయి కాబట్టి చంపించాడు. నయీంనే కాదు, నేను మధ్యప్రదేశ్ లో అనుకుంటున్నా, కరెక్ట్ గుర్తులేదు, ఒక వ్యక్తి ఇట్లా ఇద్దరు పోలీసులు పట్టుకుని పోతున్నారు. ఆయన ముఖానికి ముసుగేసారు, వేసి తీసుకుపోతున్నారు ఒక 3-4 years బ్యాక్. తీసుకుపోతుంటే ఆయన ఫోన్ పట్టుకొని నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను కోర్టులో చెప్తానన్నాడు. అనుకుంటూ పోతున్నాడు, విలేకరు అడుగుతున్నాడు. అది పెద్ద కేసే, ఏదో బీజేపీ లీడర్కి సంబంధించింది. ఇవన్నీ బయట పెడతా ఎవడు చేయించిండు, అన్ని బీజేపీ లీడర్లు చేయించారని. అంటే తెల్లారు చూస్తే ఎన్కౌంటర్ అయి ఉన్నాడు, ఆయన రోడ్డు మీద చంపేసి ఉన్నారు. అంటే ఆ తీసుకొని పోలీసులే చంపేశారు. ఎవరు చంపేపించారు? ఆ బీజేపీ లీడర్ చంపించాడు. ఎందుకు చంపించాడు? ఎందుకంటే ఆయన కోర్టులో చెప్తే ఆయన మొత్తం వీళ్ళ బతుకులని బయటపడతాయి కాబట్టి. సో ఇట్లా నడుస్తుంది. అంటే ఆ పోలీసులు వీళ్ళ అనుకూలమైన మనుషులు ఉన్నారని అర్థమవుతుంది. వెరీ అన్ఫర్. ఇప్పుడు హేమంత్ కర్కరే ఆయన ముంబై దారిలో చనిపోయినట్టే క్రియేట్ చేశారు. ఆయన పుస్తకం రాసిండు ఎస్ఆర్ ముష్రిఫ్ గారు, ఏంది ఊ కిల్డ్ కర్కరే అని. ఎవరు చంపినరు? హేమంత్ కర్కరే వాళ్ళ కొలిగి చంపిండంట. ఎందుకంటే ఆయన బీజేపీ RSS మనిషి అంట. ఎందుకు చంపిండు కర్కరే గారిని? ఎందుకంటే ఈ మాలేగావ్ వీటి అన్ని కేసులలో విచారణ చేస్తున్నాడు ఆయన. వీళ్ళకి సంబంధించిన అన్ని ఆధారాలు నాకు దొరికినాయి, వీళ్ళ ల్యాప్టాప్లని. సో కాబట్టి రేపు కోర్టులో ఈ మాలేగావ్ కేసు విచారణకు వస్తే తలకాయ నొప్పి అని చెప్పి ఆయన చంపించాడు పోలీసులతో అట్లా. సో అది కేసీఆర్ అనే ఆయన ఇప్పుడు ఆయనతోటి 2000 కోట్ల వరకు ఎందుకు వాడుకున్నారు నయీంని? అలాగ పంపించింది ఎవరు? నయీం క్రియేట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సో చేసి నయీంని నక్సలైట్ లెక్క పంపించి నక్సలైట్లను అంతం చేయడానికి స్టార్ట్ చేశారు. దాన్ని తర్వాత కేసీఆర్ గారు పోలీసులు వాడుకున్నారు. నయీంని వాడుకొని అనేక రకాలుగా దోపిడీ చేయించారు, కబ్జాలు పెట్టించారు. ఓకే, భూములు కానీ ఇండ్లు కానీ అట్లా దాదాపు 2000 కోట్లు ఆయన వసూలు చేసిండు. ఇప్పుడు ఆయన వసూలు చేసిన డబ్బులన్నీ కావాలి పోలీసు వాళ్ళకి కానీ, లేకపోతే ఆ యొక్క కేసీఆర్ కానీ ఇంకొని కానీ. ఏవి మరి నయీం ఆస్తులేవి చంపించి అవన్నీ తీసేసుకున్నారు. ప్లస్ ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మళ్ళీ రేపు కోర్టులో ఏ కేసు అయినా ఈ కేసు అయినా ఇంకో కేసు అయినా బయటకు వస్తుంది కాబట్టి చంపించారు. అంటే ఎంత దుర్మార్గులు చెప్పండి. MS VS వాసు. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు ఉన్నాయి, పెద్ద పార్టీలు బీజేపీ కాంగ్రెస్ రెండూ తప్ప ఏ రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీల మీద ED IT దాడులు చేసి ఆ పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కానీ MIM పార్టీ మాత్రం చాలా నీతి నిజాయితీ గల పార్టీ అనుకుంటా. అందుకేనేమో ED IT ఆ పార్టీ వైపు చూడడం లేదన్న. కరెక్ట్ కదా? ఎందుకంటే MIM బీజేపీని గెలిపిస్తుంది అనేక రాష్ట్రాలు కాబట్టి, బీహార్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఇంకో కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు. వెస్ట్ బెంగాల్ మాత్రం దీదీ ఏం చేసిందంటే ఆమె తెలివితేటలు వాడి అక్కడ MIM ను పోటీ చేయకుండా చేసింది. అదర్ దాన్ దట్ మిగతా చాలా చోట్ల MIM కాంగ్రెస్ 70 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఓన్లీ ఓల్డ్ సిటీలే ఉండే. ఒక 8 సీట్లు 7 సీట్లకు ఉండే. 5,000 కోట్లే వాళ్ళ ఆస్తి ఉండే. ఇలా 50,000 కోట్ల ఆస్తి అయింది. ఒక జాతీయ పార్టీ అయింది MIM. ఎవరు సహకరిస్తున్నారో మీరు ఆలోచించమని నేను ప్రాధాయపడుతున్నా. సింపుల్. వాస్తవాలు మారే కదా. నీల హరీష్ అప్పుడు ఇంకా సమస్య మిత్రమా? లేదు బ్రదర్, ఓటుకి ఆధార్ లింక్ చేస్తే ఎవరో వ్యతిరేకిస్తారు. అందరికంటే ఫస్ట్ ఆధార్ని లింక్ చేయొద్దని వ్యతిరేకించిన వాడు ఇతనే. ఎవరు? మన MIM ఆయన ఓవైసీ. ఎందుకని? బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఓట్స్ ఉన్నది ఈ ఓల్డ్ సిటీలో. ఆయన పేరేంది, నాంపల్లిలో పోటీ చేసిన ఆయన పేరేందో మర్చిపోతే. సో ఆయన ఎన్నిసార్లు చెప్పిండు? ఎక్కువ ఫేక్ ఓట్స్ ఉన్నాయి. ఒక్క ఇంట్లో 10 మంది ఉన్నట్టుగా అట్లా ఫేక్ రాయించడం. ఆధార్ లింక్ చేసి ఫేక్ ఓట్లు పోతాయి. అర్థమైందా? ప్లస్ తర్వాత ఇష్టం ఉన్నట్టు గుద్దుకోవడానికి కూడా ఉండదు ఆధార్ లింక్ చేస్తే. కాబట్టి ఆధార్ లింక్ చేస్తే చాలా బెటర్. సమస్యలు ఏమొస్తాయి బ్రదర్? నీలా హరీష్ బ్రదర్, ఆధార్ లింక్ చేస్తే కొత్త సమస్యలు ఏమొస్తాయి? నాకైతే అనిపిస్తలేదు. ఈ ఫేక్ అంతా వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను.